యమునోత్రికి వెళ్ళే దారి చాలా పర్వతాలు, లోయలు, ఆ నీరు, సెలయేళ్ళు, ఆ చెట్లు ఎంతో ఆహ్లాదంగా ఉంటుంది. తిరుమల ఘాట్ రోడ్లో మనం ఏ ఫీల్ అయితే ఉంటుందో అంతకు త్రిబుల్ ఉంటుంది ఇక్కడ. అది మలుపులు తిరుగుతూ ఉన్నప్పుడు కొంతమందికి పడదు, వామిటింగ్స్ సెన్సేషన్ వచ్చేస్తూ ఉంటుంది. బస్సు వెళ్ళేటంతటి స్పేసే ఉంటుంది. కిందకు బస్సు పక్కన చూస్తే కిందకు లోయ ఉంటుంది. అది ఒకానొక పర్వతం మీద చిన్న రోడ్డులో వెళ్తూ ఉంటాం మనం. ఏం మాటలు రావడం లేదు. అసలు ఆ ప్రకృతిని చూస్తే మనస్సు ఆగిపోతుంది. ఏ ఆలోచనలు, అలజడి ఉండదు. ఆ ప్రకృతిని ఆస్వాదిస్తూ ప్రయాణించడమే. ఇక ఇప్పుడు బార్కోట్కు వెళ్ళే లోపల నైట్ అవుతుంది. మార్గమంతా కూడా ఇలాగే ఎత్తైన పర్వతాలు, లోతైన లోయలు, జలపాతాలు, ప్రకృతి అందాలు, వీటన్నిటినీ ఆస్వాదిస్తూ ప్రయాణించడమే ఇక. యమునా తటిలో నల్లనయ్యకై ఎదురు చూసెనే రాధా, ప్రేమ పొంగుల పసిడి వన్నెలే వాడిపోయెను కాదా. యమునా తటిలో నల్లనయ్యకై ఎదురు చూసెనే రాధా, ప్రేమ పొంగుల పసిడి వన్నెలే వాడిపోయెను కాదా. ఏళి గడిచెను, పగలు గడిచెను, మాధవుండురాలే రాసలీలల రాజురానిదే, రాగబంధమే లేదే. రేయి గడిచెను, పగలు గడిచెను, మాధవుండురాలేదే రాసలీలల రాజురానిదే, రాగబంధమే లేదే. యదు కుమారుడే లేని వేళలో పసిడి వన్నెలే వాడిపోయెను కాదా. సింగారాల పైరుల్లోన బంగారాలే పండేనంట పాడాలి, నవ్వుల్లోన పువ్వులాగా జీవితాలే సాగాలంట ఆడాలి. బార్కోట్కి వెళ్ళే మార్గమంతా కూడా ఇలాగే ఎత్తైన బాబా ఊహించని అద్భుతమైన పర్వతాలు, ఎక్కడ పడితే అక్కడ సెలయేళ్ళు, నీరు ఎప్పుడు ఫ్లో పారుతూనే ఉంటాయి. చిన్న రోడ్డు, ఇదిగో ఎంత చిన్నగా ఉంది మలుపు, చిన్న చిన్న మలుపులు. అసలు చూడ్డానికి రెండు కళ్ళు సరిపోవు, మాటలు రావట్లేదు ప్రకృతి అందాన్ని, అద్భుతాన్ని చూసి. మా ముగ్గురు పిల్లలు అదే పనిగా చూస్తూ, అరే ఆ జలపాతాలని చూపిస్తూ, ఆ కొండల్ని, చెట్లని, ఆ చిన్న చిన్న మలుపులు, రోడ్డుని చూపిస్తూ ఆశ్చర్యపోతూ ఎంతో ఆనందంగా ఫీల్ అవుతున్నారు. వారి ఆనందానికి అవధులు లేవు. అరే ఎంత మంచిగుందమ్మా ఈ ప్లేస్ అని. రౌండ్ తిరుగుతూనే ఉంది చూడు శ్రీవిద్య, తిరుగుతూనే ఉంది.
ఏం తిరుగుతుంది మరి రోడ్డు అయినా ఈ విధంగా ఎత్తైన కొండ చర్యలు ఎప్పుడైనా విరిగి పడ్డప్పుడు వాటిని ఎప్పటికప్పుడు బాగు చేస్తారంటే, లేకపోతే బస్సులకి ప్రయాణం చేసే వాళ్ళకి ఇబ్బంది కదా. ఇదిగో మేము వెళ్తున్న రోడ్డు పక్కనే కొండ చర్యలు విరిగి పడ్డాయేమో, అప్పుడు వాటిని బాగు చేస్తూ ఉన్నారు. ఎంతో పుణ్య విశేషం ఉంటే తప్ప ఇటువంటి ప్రాంతాల్ని మనం సందర్శించుకోలేము. ఆ భగవంతుడి యొక్క ఆశీర్వాదం మన మీద ఉండడం వల్ల మా ముగ్గురు చిన్నారులు మేము ఎంతో ఇప్పటికి ప్రస్తుతానికి ఆరోగ్యంగా బయలుదేరుతూ ఉన్నాం.